మా ఆయన ఎప్పుడు వస్తాడో ఏమో. రెచ్చిపోయే గమ్మని కూర్చోండవా? ఏంది చూస్తున్నావు? టీ పెట్టుకోరావా? ఇదిగోండి అత్తమ్మ టీ. నీ మొక్క ఉన్నట్టుకున్న టీయా? ఏమండి మీ అమ్మ? ఏమన్నావమ్మా? నేనేమన్నాను రా? దాని మాటలుంటావు నువ్వు? అంతేలే, పెళ్ళాం వచ్చినాక అమ్మ మాట ఏమి వింటావు నువ్వు? దాని మాటలే కదా తీయగా ఉంటాయా? దాని మాట వింటా నువ్వు? వచ్చి ఎప్పుడు చెల్లి చూసుకున్న పనేనా నీకు? ఇంట్లో ఒక అత్త ఉన్నది, దానికి తిండి పెడతామని తెలియదు నీకా? నేను పోతే నా కొడుకుని చుట్టూ తిప్పుకుంటామని. అత్తమ్మ ఇప్పుడే పెట్టుకొని వస్తాను అత్తమ్మ, అంత పెద్ద మాటలు వద్దులే అమ్మా. ఇదిగోండి అత్తమ్మ. ఏంది అన్నంలో పచ్చడి వేసుకుని వచ్చినావా? అత్తమ్మ ఇంట్లో ఏం లేదు, అందుకని పచ్చడి చేశాను. రేపు కూరగాయలు తీసుకొచ్చి బాగా వండి పెట్టాలి అత్తమ్మ. అంతేలే, నా కొడుకు తెచ్చిందంతా బాగా తినేసేది, ఓడికి నాకు పచ్చడి మెతుకులు పెట్టేది. మొదలొస్తుందానా? అత్తమ్మ మీరు నన్ను మరీ అంత ఇదిగా మాట్లాడద్దు. మీరు తినేదే కదా నేను కూడా తింటున్నాను. ఓ అమ్మాయి నన్ను కూడు కూడా తినేకుండా అరుస్తున్నది. ఒరే నువ్వు ఎక్కడ చేసినావు? రారా? ఏంది మా రచ్చ? ఏమండి మీరు తినేదే కదా నేను కూడా తింటున్నానండి. ఏందండి ఈ రచ్చ? ఏమ్మా? దాని మాట అయినా దాని మాట ఏంట్రా నువ్వు? దాని మాట ఏంట్రా నువ్వు? పిల్లల మాట ఎక్కువైపోయింది కదా నీకు. తల్లి తినిందే చూడవు కదా నువ్వా? సరే సర్దుకోబ్బా. అమ్మా అత్తమ్మ అత్తమ్మ ఏమైంది? ఏమండి? ఏమైందమ్మా? పట్టండి, హాస్పిటల్ తీసుకోపోదాము. వద్దులండి మా ఎందుకు హాస్పిటల్ తీసుకోపోతారా? ఒరే దాని మాట ఎన్ని బాగా నన్ను హాస్పిటల్ తీసుకోమంటారా? ఒరే మీరు లేపండి రా. నిన్ను హాస్పిటల్ తీసుకోపోయేదా? రానయ్య నువ్వు రా ఇంట్రా దాని మాట ఈను. ఇప్పుడు చెప్పినది కొడుక్కే. ఆహా ఇది ఆడిందిరా నీతో నీ వింత నాటకం. మే పాప గమ్మునుండి, మే నాయనమ్మ మే పడిపోయింది, మే హాస్పిటల్ తీసుకోమని. మే నువ్వెంత బాగా చూసుకున్నా నీకేమన్నా పేరుందమ్మా? అమ్మా ఎక్కువ మంచితనాలు బాబాగమ్మా. హే గుమ్మనంట్రా అవ్వక బాగా లేకుండా ఉంటే హాస్పిటల్కి పోయేసి వచ్చినట్టుగా ఉండవే. పోయినావులే. హాస్పిటల్ తీసుకోపోయినా కూడా బుద్ధి రాలేదు చూడమే. ఎట్ట మాట్లాడుతున్నా అపోయినావులే అంట. ఓమే మా అమ్మ కాబట్టి నువ్వెన్ని తిట్టినా భరిస్తున్నది. అవును పాప, ఇంకెవరన్నా ఏంటి కొట్టు తెరవేసుకుంటారేమినా? అవును రానయ్యా. ఓమే మా అమ్మ కాబట్టి ఒక అత్తగా నువ్వెంత టార్చర్ పెట్టినా కూతురులా చూసుకుంటా ఉన్నది. అట్టటి నా అమ్మని తిట్టద్దు నానమ్మా. నీ కాలు పట్టుకుంటా నాయనమ్మా. మా అమ్మ నా మరి కాడు పోసుకోవద్దా? మేము మంచిగా చెప్తున్నాం విను. ఒకవేళ వినలేదనుకో నీ రెండు కాలించేసి అత్తమ్మ ఈ టాబ్లెట్ వేసుకోండి, కాలు నొప్పి తగ్గుతుంది. అమ్మా ఇంక నుంచి నేనేమన్నమ్మా?